రేపు అనగా 16వ తారీఖున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ములుగు జిల్లా పర్యటనకు వస్తున్నారు. సిపిఎం పార్టీ ములుగు జిల్లా కమిటీ స్వాగతం పలుకుతూ ఉంది. అదే క్రమంలో ఈ జిల్లాలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లా. కాబట్టి ఈ జిల్లా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ, సమస్యలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేస్తూ ఉంది. ఈరోజు ఈ జిల్లాలో ప్రధానంగా గోదావరి నీళ్లు రాష్ట్రం మొత్తం పోతూ ఉన్నాయి. కానీ గోదావరి నీళ్లు మాత్రం ఈ జిల్లాకు ఉపయోగపడట్లేదు. ఈ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు అభివృద్ధి లేదు. కాబట్టి గోదావరి నీళ్లను ములుగు జిల్లాకు ఉపయోగించాలి, ములుగు జిల్లాను ఉపయోగించుకునే పద్ధతిలో ఉండాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయం మీద స్పష్టమైన హామీ ఇవ్వాలని కూడా కోరుతూ ఉన్నాం. అదే క్రమంలో వాజేడు, వెంకటాపురం, ఇతర ప్రాంతాలలో మోడికుంట వాగు, పాలెం ప్రాజెక్టు కాలువలు, అదేవిధంగా మన లక్నవరం చెరువు కాలువలు అభివృద్ధి, గోదావరి నీళ్ళను లక్నవరం చెరువులో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేటట్టు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క ములుగు జిల్లా రైతాంగాన్ని ఆదుకునేటట్టు రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతూ ఉన్నాం. అదే కాదు, 2013లో కమలాపురం ఫ్యాక్టరీ, ఈ జిల్లాలో పారిశ్రామికంగా ఉన్న ఒక ప్రాంతాన్ని కమలాపురం ఫ్యాక్టరీని మూసేశారు. మేము అధికారంలోకి వస్తే తెరుస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు హామీ ఇచ్చింది. కాబట్టి వెంటనే కమలాపురం ఫ్యాక్టరీని తెరవాలని, ఇక్కడున్న స్థానికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈ జిల్లాలో ఏజెన్సీ గ్రామం, ఏజెన్సీ మండలాలు, ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడైనా సరే అనేక సంవత్సరాల నుంచి రోడ్లు ఇబ్బంది ఉన్నాయి, రోడ్లు లేవు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని ఆపుతా ఉన్నారు. అనేక గ్రామాలు, ఉదాహరణకు వెంకటాపురం మండలం సీతారాపురం గ్రామం, లేదా ధర్మారం సంబంధించిన గ్రామం, లేదు తాడవాయి మండలంలో లవ్వాల గ్రామం, ఇట్లా అనేక గ్రామాలు, ఎలిశెట్టిపల్లి గ్రామం, ఇట్లాంటి అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు ఫారెస్ట్ క్లియరెన్స్ లేదని చెప్పి ఆపుతా ఉన్నారు. మరి ఏ విధంగా కర్రెగుట్టలకు ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది? కర్రెగుట్టలకు ఫారెస్ట్ క్లియరెన్స్ ప్రభుత్వ అవసరం కోసం వచ్చినప్పుడు ఈ గ్రామాలకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇచ్చి రోడ్లను కట్టాలని, బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే క్రమంలో విద్యా, వైద్య రంగాలను అభివృద్ధి చేయాలి. ఎక్కడైతే వెంకటాపురం మండలం ఉందో, వెంకటాపురం మండలంలో 30 పడకల ఆసుపత్రి ఉంది. 30 పడకల ఆసుపత్రికి ఇప్పటికీ డాక్టర్ లేరు, డిప్టేషన్ ఉన్న పరిస్థితి, సరైన వైద్య సదుపాయం లేదు. కాబట్టి వెంకటాపురం మండలం 30 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి, డాక్టర్లను నియమించాలి. అదే క్రమంగా ఏరియా హాస్పిటల్ ఉన్న ఏటునగరం ఏరియా హాస్పిటల్గా ఏర్పాటు చేయాలి. ములుగులో 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ రకమైన స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఇప్పటికే జిల్లాలో పెండింగ్లో ఉన్న పోడు భూమి హక్కులకు సాగు చేసుకున్న గిరిజనులు, గిరిజనేతలు ఉన్నారు. వాళ్ళకి హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అన్నది. చాలామంది పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్న వాళ్లకు హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి, అదే క్రమంగా ఈ ప్రాంతంలో ఉన్న, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న రైతులకు పాన్ నకలు లేవు. దీని ద్వారా రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకు సాగు చేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి స్పష్టమైన హామీ ఇచ్చి వీళ్లకు సాగులో ఉన్న రైతులకు పాన్ నకలు ఇవ్వాలని చెప్పి ఇదొక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సమస్యలతో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, నిధులు కేటాయించే విధంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా ఉండాలి. ములుగు నగరం, ములుగు పట్టణం ఇప్పుడే మున్సిపాలిటీగా కేంద్రీకరించారు. ఒక నగర సుందరీకరణ ఉండాలి, అభివృద్ధి చేయాలి, ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేయాలి. ఈ నగరం లెక్క సుందరీకరణ చేసే పద్ధతిలో దీనికి కూడా ప్రత్యేక నిధులు కేటాయించాలని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం అటువైపును ఆలోచించి రేపు 16వ తారీఖు జరిగే ఈ యొక్క సీఎం ముఖ్యమంత్రి గారి ఆ యొక్క సభలో ఇది స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. చివరిగా ఈ ప్రాంతంలో వలస వచ్చిన ఆదివాసీ గిరిజనులకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. కాబట్టి ఇలాంటి సమస్యలతో కూడిన బహిరంగ లేఖ ఈ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నాం. ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా సీతక్క గారైనా వెంటనే ఆలోచించి ఈ సమస్యల పరిష్కారం వైపు ఉండాలి, రోడ్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు.